ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి పిల్లి సూర్యప్రకాష్ గారు ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీ ద్వారానే ప్రజలకు తెలుస్తుంది. ఏదన్నా సరే సంక్షేమ పాలన మరిచి ప్రజలకు ఏదైతే ప్రజలు ఈ ప్రభుత్వానికి మీరు మమ్మల్ని పాలించండి అని ఓట్లేసి గెలిపించారో అవన్నీ పక్కన పెట్టి కక్షపూరిత రాజకీయాలుగా, అంటే ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పేలాగా, అంటే అది జరగకపోయినా సరే అబద్ధాన్ని నిజంగా ప్రజల ముందు బలవంతంగా రుద్దే ప్రక్రియ కొనసాగుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను మిత్రులారా. తిరుమల లడ్డు ఈ ఇష్యూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4వ నెల నుంచి ఈ లడ్డు విషయం ప్రారంభమైంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల్లో తమ్మిని బమ్మిని చేసి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన సరిగ్గా జరగలేదని తమ్మిని బమ్మిని చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం కూటమి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ శాశ్వతంగా మళ్ళీ అధికారంలోకి రాకుండా ప్రజల్లో ఒక అబద్ధాన్ని నిజానుగా రుద్దాలనే బలమైన ప్రక్రియతో పనిచేస్తుంది తప్పితే ప్రజా సంక్షేమం గురించి, ప్రజల పాలన గురించి అయితే ఈ ప్రభుత్వం పనిచేయట్లేదని నిదర్శనం ఏంటి ఈ రోజు తిరుమల లడ్డు. మరి తిరుమల లడ్డూని ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు అందరూ కూడా తిరుమల గురించి మీకు అందరికీ తెలుసు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల దేవాలయం ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం మన తిరుపతిలో ఉన్నా సరే అది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్న దేవాలయం. అటువంటి దేవాలయం ఒక రకంగా చెప్పాలంటే ఆ దేవాలయం మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికే ఒక కీర్తి ప్రతిష్టలో ఒక మణి లాంటి దేవాలయం. మరి అటువంటి దేవాలయంలో ఏదో అపచారం జరిగిందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ప్రజల్లోకి తొందరగా వెళ్తుందో అనేది పట్టుకుని లడ్డూలో, అంటే మనం అందరికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, యానిమల్ ఫ్యాట్ కలిసిందని, పందికొవ్వు కలిసిందని ఒక విమర్శలు లడ్డు మీద చేసి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టాలనే ఆలోచనతోటి చాలా పెద్ద ఎత్తున అది ప్రచారం చేసింది. మీకు ఒకటే చెప్తున్నాను మిత్రులారా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంటే గౌరవప్రదమైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు నిజాలను పూర్తిగా తెలుసుకోకుండా ఏదన్నా ఒక విమర్శ వచ్చినప్పుడు ఒక రాష్ట్ర అంటే ప్రజలు మాట్లాడినట్టు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు. దాని మీద పూర్తి అవగాహన ఉండి దాని మీద పూర్తి రిపోర్ట్ ఉన్నప్పుడే ఆయన ప్రెస్ మీట్లో కానీ పత్రికా ముఖం కానీ అనౌన్స్ చేయాలి తప్పితే, ఎందుకని నేను అడుగుతున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ప్రపంచం అందరూ కూడా కొలిచే అత్యుత్తమైన దైవం వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి స్వామి మీద అంటే మీరు ఒకటి అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తున్నాం అని అనుకుంటున్నారు తప్పితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయలేదు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఏదైతే ఈ రాష్ట్రంలో ఇక్కడ దేవాలయం ఎక్కడున్నా సరే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉందో భక్తుల మనోభావాల మీద మీరు నిందలు వేశారు. ఎందుకంటే ఒక ప్రసాదాన్నే, తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఏ విధమైన యానిమల్ ఫ్యాట్ కానీ పందుకోవు కానీ కలవకపోయినా సరే కలిసి నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు చెబితే ప్రజలు నమ్ముతారు తప్పనిసరిగా. కానీ ప్రజల నమ్మకాన్నే మీరు ఈరోజు కోల్పోయారు. ఏం చేత నేను చెప్తున్నానంటే ఏ విధమైన యానిమల్ ఫ్యాట్ కానీ ఏ విధమైన పందుకోవు కానీ కనలేదని చెప్పేసి పూర్తిగా రిపోర్ట్స్ ఇవాళ వచ్చినాయి. ఈ తలా రిపోర్ట్స్ వచ్చిన వల్లనే మీరు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాట్లాడుతుంటే మొన్న మీరు అంబటి ఈ లడ్డు గురించి జరిగిన విషయంలో మీరు అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాట్లాడితే ఆ రోజు 15 మంది ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది ఈ రోజుని? నాకు తెలిసిన రాజకీయ చరిత్రలో ఒక డిప్యూటీ సీఎం, ఒక ముఖ్యమంత్రి గారు, 14 మంది మంత్రులు, ఒక పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ఒక భావం అయితే మాకు అందరికీ కనిపించింది. మనం తప్పు చేసాం, ఆ తప్పుని ఏదో రకంగా సరిదిద్దుకుని మళ్ళీ ఆ తప్పుని జగన్మోహన్ రెడ్డి గారికి మనం పావాలి అనే మీ బలమైన కోరిక ఆ రోజు ఆ ప్రెస్ మీట్లో కనపడ్డారు. ఎందుకంటే మీరు 14 మంది కలిసి ప్రెస్ మీట్ పెడతారంటే ఈ రాష్ట్రానికి ఏదో గొప్ప కార్యక్రమం చేయబోతున్నారు, లేకపోతే ఈ రాష్ట్రానికి గొప్పది ఏదో తీసుకురాబోతున్నారు అనే సందర్భంలో అలాంటివి పెడతారు తప్పితే మీరు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తుంటే ప్రజలు కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు.
వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. నేను ఒకటే ఉదాహరణ మిమ్మల్ని అడుగుతున్నాను మిత్రులారా, ముఖ్యమంత్రి గారిని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తిరుమల లడ్డూలో పందుకవు కలిసిందని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా చెప్పారు మీరు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, కర్మ రిటర్న్స్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి గారిని ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆయన లడ్డూలో, పవిత్రమైన లడ్డూలో పందుకవు కలిసింది, యానిమల్ కొవ్వు ఫ్యాట్ కలిసిందని మీరు విమర్శించారో, నెలలు తిరగకుండా మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్న హెరిటేజ్, మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్న హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టుల మీద ఈరోజు జరుగుతున్నదా మనం అంతా చూస్తున్నాం. గతంలో కేరళలో కానీ తమిళనాడులో కానీ మీ హెరిటేజ్ మిల్క్ ప్రొడక్ట్ల మీద ఎంత ఉద్యమాలు జరిగినాయి, ఎంత ఆప్ చేశారో అన్నీ మనం చూసాం. రీసెంట్ గా కర్మ రిటర్న్స్ అనేది నేను ఎందుకంటున్నానంటే, మీరు ఎవరైతే తిరుమల వెంకటేశ్వర స్వామి గారి లడ్డు మీద మీరు అపవాదుని క్రియేట్ చేశారో, అలాంటి ఆ పాల పదార్థాలతో తయారు చేసే మీ హెరిటేజ్ లో పెరుగులో పాలే లేవనేది ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవ్వడం, దాన్ని మీరు అవును మా పెరుగులో పాలు లేవని చెప్పేసి వాళ్ళు వేసిన పెనాల్టీని మీరు డబ్బులుగా రూపంలో చెల్లించడం కూడా, అంటే మీ తప్పుని మీరు ఒప్పుకుని చెల్లించి ఈ రకమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద నిందలవేయడం అంటే ఎంతవరకు ఇది సబ్ అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా రుద్దకండి, ఎందుకంటే ప్రజలందరికీ వాళ్ళు తెలిసింది. మీరు 14 మంది డిప్యూటీ సీఎం గారు మంత్రులు అందరూ కలిసి మీటింగ్ పెట్టినా సరే ప్రజలు నమ్మట్లేదు ఇంకా మిమ్మల్ని. దయ ఉంచి ఆ లడ్డూలో ఏ విధమైన ఫ్యాట్ కొవ్వు ఏమీ కలలేదు. మీరు సంక్షేమం మీద, ప్రజల పరిపాలన మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటూ, లడ్డూ విషయంలో ఎప్పుడు అపచారం జరగలేదు. నేను ఫైనల్ గా కూడా చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఈ లడ్డూ విషయంలో ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, చంద్రబాబు నాయుడు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, లేదా ఇంకొక రావచ్చు, ఎవరైనా సరే కర్మ రిటర్న్స్ అనేది త్వరలోనే చూస్తారు అందరూ కూడా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎవరిని క్షమించడు. ఆయన అంత గొప్పగా దైవంగా ఎందుకు కొలుస్తారు ప్రజలందరూ అంటే, తప్పుని తప్పుగా త్వరలోనే చూపిస్తాడు ఆయన అన్ని కూడా. అవన్నీ కూడా మీకు త్వరలో అన్ని తెలుస్తాయి. ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం మిత్రులారా, దీంట్లో వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు తప్పు చేసినా సరే కర్మ అనుభవించక తప్పదు. ఫైనల్ గా మేము చెప్పేదంటే కర్మ అనుభవించక తప్పదు. ఇక నుంచి ఏ విధమైన ఈ లడ్డూలో ఏ విధమైన యానిమల్ ఫ్యాట్ కానీ ఏవి కలవలేదనేది ప్రజలందరికీ తెలుసు. మీరు కూడా కొంచెం ఆలోచించుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరుకుంటే నేను సెలవు తీసుకుంటాను.